అందరికీ నమస్కారం. దాదాపు కాపు జాతిని ఒక తాటిపైకి తీసుకొచ్చి అదేవిధంగా కాపులకి రిజర్వేషన్లు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చి అదేవిధంగా గతంలో చూసుకుంటే ఆయన దగ్గర ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక మంత్రిగా ఈ విధంగా తను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అన్ని విభాగాలకి అన్ని అంశాల్లో కూడా పాల్గొని ప్రజల కోసమే మమేకమవుతూ ప్రజా సమస్యల కోసం పాటుపడినటువంటి ముద్రగడ పద్మనాభం గారు నిజంగా ఆయన చనిపోవడం అయితే నిజంగా చాలా బాధాకరం. కాపు జాతికే పూర్తిగా నష్టం ఆయన చనిపోవడం అనేది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, రిజర్వేషన్లు కావాలని పోరాడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అయితే అది మంచి కానీ చెడు కానీ ఒకసారి మన రాజకీయాల్లో రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. నిన్న ఏదైతే చనిపోయిన తర్వాత అక్కడ ఏదైతే అంత్యక్రియలకు సంబంధించి అంత్యక్రియలు చేసే సందర్భంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం గుర్తు చేసుకుంటే అవి నిజంగా ఒకంత బాధాకరంగా అనిపిస్తాయి. ఒక పక్క కూతురు రాకోకుండా కూతుర్ని అడ్డుకోవడం, మరోపక్క చూస్తే ఏదైతే పోలీసులు వాళ్ళ గౌరవ వందనాలతో లాంఛనాలతో ప్రభుత్వ లాంఛనాలతో చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడం. అంటే ఒక్కసారి మనిషి చనిపోయిన తర్వాత తిరిగి ఏమీ చెప్పుకునే పరిస్థితున్నారు. కనీసం ఆ గౌరవాన్ని అయినా సరే వారికి దక్కే విధంగా లేదా వారి పవిత్రమైన ఆత్మకి శాంతి చేకూర్చే విధంగా అందరూ పాటుపడాలి. ఒకంత రాజకీయాలకు అతీతంగా మనం సోషల్ మీడియా ద్వారా కానీ లేదా టీవీలో అన్ని రకాలు చూస్తే ఒక పక్క ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరోపక్క డీసీఎం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, మరీ ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి, వీళ్ళంతా కాకుండా ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పాడె మోసి నేను నిజంగా ఈ యొక్క కుటుంబానికి నేను కూడా అండగా నిలుస్తారని చెప్పేసి వారు కూడా పాడి పోసిన సందర్భం. అయితే ఆయన గొప్పతనం ఏంటంటే దాదాపు ఎక్కడే కానీ ఒక మచ్చ లేకుండా కాపు జాతిని నడిపించడమే కాకుండా అన్ని కులాల కోసం దాదాపు తను ఎంపీగా ఉన్నప్పుడు లేదా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం గారు నిలిచిపోయిన సందర్భం. అందులో భాగంగానే నిన్న దక్కినటువంటి ఈ యొక్క గౌరవం కానీ ఇవన్నీ జరిగిన సందర్భం. అయితే అనుకోని కొన్ని సంఘటనలు అయితే నిజంగా ఒకంత మనసును కూడా కలిసివేసే సందర్భం. నిజంగా వారు పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలంటే మనం ఎంతో కొంత బ్రతుకున్నప్పుడు ఏమీ చేయలేకపోయినా కానీ చనిపోయిన తర్వాత కొన్ని జరగాల్సిన కార్యక్రమాలు జరగకుండా కొంతమంది కొన్ని విధాలుగా అడ్డుకోవడం నిజంగా నాకైతే నచ్చలేదనే చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా సరే మనం చనిపోయిన తర్వాతనే ఒక జవాన్లు కానీ వారికి ఆ దక్కే గౌరవం కోసమే చాలామంది పనిచేస్తూ ఉంటారు. అంతటి గౌరవాన్ని ఈ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి అంటే పార్టీలకు అతీతంగా తను ఇప్పుడు ప్రస్తుతం గతంలో టీడీపీలో పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వ లాంఛనాలతోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కూడా ముందుకు రావడం నిజంగా హర్షించదగ్గ విషయం. అయితే కొన్ని సంఘటనలు నిజంగా ఏమాత్రం మంచి కాదని గుర్తు చేస్తూ చాలామంది భావించారు, చాలామంది ఆలోచించారు. ఇప్పటికి కూడా బాధపడుతున్న సందర్భం ఇలా జరగకుండకూడదు. కూతురు అక్కడికి రాకోకుండా అడ్డుకోవడంతో చివరికి తను టీవీలో చూసి తనని అంత్యక్రియలు చూసే సందర్భాన్ని మనం చూస్తే ఒకసారి ఒకంత ఏదేమైనా రాజకీయాలు ఎక్కడున్నా సరే ఒక బంధుత్వానికి లేదా కుటుంబానికి తల్లికి తండ్రికి లేదా తండ్రికి బిడ్డకున్న ఆ బంధుత్వం అయితే తెగిపోదు. కాబట్టి తనను వదిలింటే బాగుండేది. అంత్యక్రియలు కూడా అడ్డుకోకుండా పూర్తిగా ఏదైతే ప్రభుత్వ లాంఛనాలతోనే జరిపించింటే బాగుండదని చెప్పేసి నిజంగా మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా పద్మనాభం గారి గురించి ఒకసారి ఆలోచిస్తే పెద్ద ఎత్తున రైలు రోకోలు కానీ రైలు ఘటన జరిగినప్పుడు లేకపోతే అనేక మంది కేసులో ఇరుక్కున్నప్పుడు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ కేసులో ఇరుక్కున్న వాళ్ళు కూడా తీసుకొచ్చిన సందర్భం. మంత్రిగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారికి ఏదేమైనా సరే నిజంగా కాపు జాతికి కానీ పూర్తిగా నష్టం అని చెప్పి ఈరోజు కూడా మేమంతా కూడా భావిస్తున్నాం. తను చనిపోవడం మరొకసారి తన పవిత్రమైన ఆత్మకి శాంతి చేకూర్చాలని ఏదేమైనా సరే ఇంత మొత్తం రాష్ట్రం అంతా తెలుగు రాష్ట్రం నుండి ప్రతి ఒక్కరు కూడా తన ఏదైతే చనిపోవడాన్ని చింతిస్తూ బాధపడుతూ నివాళులు అర్పిస్తున్న ప్రతి ఒక్కరికి మేము కూడా ఆయనకి మా తరపున కూడా మరొకసారి నివాళులు అర్పిస్తూ ఏదేమైనా సరే ముద్రగడ పద్మనాభం గారు లాంటి మరో వ్యక్తి రాడు,
రాబోడు. అటువంటి వ్యక్తిని సంపాదించుకోవడం కాపు జాతి మాత్రం నిజంగా ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని భావిస్తూ జై భీమ్, జై హింద్.